I am with Devendra Reddy, lecturer in botany, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ బాష్పోచ్ఛేకం. బాష్పోచ్ఛేకం టాపిక్ మీరు చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ కూడా చదివే ఉంటారు. డిగ్రీ స్థాయిలో కూడా బాష్పోచ్ఛేకం కొంచెం డీప్గా ఉంటుంది. బాష్పోచ్ఛేకం సాధారణంగా దీన్ని మనం బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో వాటి వాయుభూత భాగాల ద్వారా కోల్పోయే ప్రక్రియని మనము బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. అంటే వాయుగత భాగాలు అంటే ఏం కావచ్చు, పత్రాలు కావచ్చు, కాండాలు కావచ్చు, లేకుంటే అదేవిధంగా పత్రవృంత భాగాలు కావచ్చు. ఇటువంటి భాగాల ద్వారా మొక్కలు నీటిని నీటి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియని మనము బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. అంటే మొక్కలు తమ వాయుగత భాగాల ద్వారా నీటి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను బాష్పోచ్ఛేకము అంటారు. సాధారణంగా కొన్ని రకాల మొక్కల లోపల నీరు బిందువుల రూపంలో బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బిందు స్రావం అంటారు. అది బాష్పోచ్ఛేకం కిందికి రాదు. అది వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, భూమి లోపల నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విధంగా నీరు అనేది బిందువుల రూపంలో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రత్యేక నిర్మాణ జలరంధ్రాల జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము బిందు స్రావంగా పేర్కొంటూ ఉంటాము. కానీ బాష్పోచ్ఛేకం అంటే కేవలం నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్తే మాత్రం దాన్ని బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా బాష్పోచ్ఛేకం అనేది 3 రకాలుగా ఉండబోతూ ఉంటుంది. ఒకటి వాయురంధ్ర బాష్పోచ్ఛేకము, మరొకటి అవ్వాసిని బాష్పోచ్ఛేకము, మరొకటి పత్రరంధ్ర బాష్పోచ్ఛేకము. సాధారణంగా మొత్తం జరిగేటువంటి బాష్పోచ్ఛేకం లోపల వెరీ లెస్ పర్సెంటేజ్, చాలా తక్కువ శాతం మాత్రమే, కేవలం 0.1% మాత్రమే ఇక్కడ వాయురంధ్రాల ద్వారా బాష్పోచ్ఛేక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అదే అవ్వాసిని బాష్పోచ్ఛేకంకి వచ్చేవరకు మొత్తం టోటల్గా జరిగేటువంటి బాష్పోచ్ఛేక, ఒక మొక్కలో మొత్తం జరిగేటువంటి బాష్పోచ్ఛేక ప్రక్రియలో కేవలం అతి తక్కువ శాతం లోపల 3 నుండి 10% మాత్రమే అవ్వాసిని ద్వారా బాష్పోచ్ఛేక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మిగిలిన 90% బాష్పోచ్ఛేక ప్రక్రియ పూర్తిగా కూడా కేవలం పత్రరంధ్రాల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బాష్పోచ్ఛేకము జరిగేటువంటి ప్రదేశాలను బట్టి ప్రధానంగా వాటిని 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు. అవి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఒకటి పత్రరంధ్ర బాష్పోచ్ఛేకము, మరొకటి పత్రాల యొక్క ఉపరితల భాగం పైన ఉండేటువంటి అవ్వాసిని ఏదైతే ఉంటుందో అవ్వాసిని ద్వారా జరిగేటువంటి అవ్వాసిని బాష్పోచ్ఛేకము, మరొకటి వాయురంధ్ర బాష్పోచ్ఛేకము. సాధారణంగా మీకు తెలిసే ఉంటుంది, అన్ని రకాల మొక్కల లోపల పత్రాల యొక్క ఊర్ధ్వతల పైన పత్రరంధ్రాలు అమరడం ఉంటుంది. ఇటువంటి పత్రరంధ్రాలు ద్వారా నీటి ఆవిరిలో బయటకు కోల్పోతుంటే దాన్ని పత్రరంధ్ర బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. అదేవిధంగా మరికొన్ని రకాల సాధారణ మొక్కల యొక్క పత్రాల యొక్క ఉపరితల భాగాలపైన అవ్వాసిని పొర కూడా ఉండబోతూ ఉంటుంది. లోపలి భాగాల నుంచి నీరు అనేది నీటి ఆవిరి రూపంలో అవ్వాసిని ద్వారా కోల్పోతూ ఉంటే దాన్ని అవ్వాసిని బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాం. ఇటువంటి అవ్వాసిని బాష్పోచ్ఛేకం చాలా తక్కువ శాతం మాత్రమే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వాయురంధ్ర బాష్పోచ్ఛేకం. వాయురంధ్ర బాష్పోచ్ఛేకంకి వచ్చేవరకు ఇది చాలా అతి తక్కువ శాతంలో ఎక్కువగా ద్వితీయోక్తి చెందినటువంటి కాండాల యొక్క ఉపరితల భాగాలపైన అక్కడక్కడ సూక్ష్మ రంధ్రాల వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా ఏర్పడినటువంటి రంధ్రాల వంటి నిర్మాణాలు నీటి ఆవిరి రూపంలో కోల్పోతూ ఉంటే దాన్ని వాయురంధ్ర బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా ముందర వాయురంధ్ర బాష్పోచ్ఛేకంకి వచ్చేవరకు సాధారణంగా ద్వితీయోక్తి జరుపుకునేటువంటి మొక్కల యొక్క కాండాల యొక్క ఉపరితల భాగాల్లో బాహ్యచర్మం చుట్టిపోయి వాటి ప్రదేశం లోపల బెరడు వంటి నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి బెరడు యొక్క మధ్యల భాగాల వద్ద అక్కడక్కడ కొన్ని సూక్ష్మ రంధ్రాల వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉండే ఇటువంటి సూక్ష్మ రంధ్రాల గుండా నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటే అటువంటి బాష్పోచ్ఛేక ప్రక్రియను వాయురంధ్ర బాష్పోచ్ఛేకంగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి వాయురంధ్ర బాష్పోచ్ఛేకము చాలా తక్కువ శాతంలో 0.1% మాత్రమే ఇటువంటి బాష్పోచ్ఛేక ప్రక్రియ వాయురంధ్ర బాష్పోచ్ఛేకం ద్వారా బాష్పోచ్ఛేక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అవ్వాసిని బాష్పోచ్ఛేకంకి వచ్చేవరకు
సాధారణంగా పత్రాలకు ఉపరితల భాగాలపైన అమరి ఉండేటువంటి ఆ ఉపాసన వంటి పొర ఏదైతే ఉంటుందో ఆ పొర లోపల ఉండేటువంటి భాగాల నుంచి కొంత నీటిని గ్రహించి ఆ నీటి ఆవిరిలో బయటకు విడుదల చెందుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం జరిగేటువంటి బాష్పోత్సర్గ ప్రక్రియ కేవలం 5 నుండి 10% మాత్రమే నీరు అనేది ఈ విధంగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి దాన్ని అవభాసని బాష్పోత్సర్గంగా పేర్కొంటూ ఉంటాము. అదేవిధంగా చివరగా మరొకటి, మొత్తం టోటల్ బాష్పోత్సర్గ ప్రక్రియలో సుమారుగా 90% బాష్పోత్సర్గ ప్రక్రియ పూర్తిగా కూడా పత్ర రంధ్రాల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పత్రాల యొక్క ఉపరితల ఊర్ధ్వ మరియు అధో తలాల వైపున అమరు ఉండేటువంటి పత్ర రంధ్రాలు, వాటి పత్ర రంధ్రాల గుండా నీరు అనేది నీటి ఆవిరిలో బయటకి కోల్పోతూ ఉండేటువంటి ప్రక్రియ ఇక్కడ పత్రరంధ్ర బాష్పోత్సర్గంగా పేర్కొంటూ ఉంటాం. ఇటువంటి పత్రరంధ్ర బాష్పోత్సర్గం అనేది సాధారణంగా అన్ని రకాల మొక్కల లోపల పత్రరంధ్రం కలిగి ఉండేటువంటి అన్ని రకాల మొక్కల లోపల ఇటువంటి పత్రరంధ్ర బాష్పోత్సర్గం ద్వారా బాష్పోత్సర్గ ప్రక్రియ అనేది జరిగి నీటి ఆవిరిలో బయటికి విడుదల కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అవపాసని మరియు వాయురంధ్రాల ద్వారా చాలా తక్కువ శాతం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాయురంధ్రాల ద్వారా బాష్పోత్సర్గ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సర్గ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. సాధారణంగా పత్రరంధ్రాలు అనేవి పత్రాల యొక్క ఊర్ధ్వ అధో తలాల వైపున అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పత్రరంధ్రాలు అధో బాహ్యచర్మంలో మాత్రమే అమరి ఉంటే వాటిని అధో పత్రరంధ్ర యుతాలుగాను, ఒకవేళ ఊర్ధ్వ బాహ్యచర్మంలో మాత్రమే అమరి ఉంటే వాటిని ఊర్ధ్వ పత్రరంధ్ర యుతాలుగాను, లేకుంటే అదేవిధంగా ఇరువైపులా కూడా పత్రరంధ్రాలు అమరి ఉంటే వాటిని ఉభయ పత్రరంధ్ర యుతాలుగా పేర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక చదరపు సెంటీమీటరు ఒక పత్ర వైశాల్యం లోపల దాదాపు 1000 నుండి 60,000 వరకు పత్రరంధ్రాలు అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక చదరపు ప్రమాణ వైశాల్యంలో పత్రరంధ్రాలు అమరి ఉండేటువంటి పత్రరంధ్రాల సంఖ్యనే మనము పత్రరంధ్ర పౌనఃపున్యంగా కూడా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి పత్రరంధ్రాలు సాధారణంగా సూర్యరశ్మి సమయం లోపల ఏం చేస్తుంటాయి, ఇక్కడ పత్రరంధ్రాలు తెరుచుకోవటం, అదేవిధంగా రాత్రి సమయాల్లో పత్రరంధ్రాలు మూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పత్రరంధ్రాలు సాధారణ ప్రతి పత్రరంధ్రం నిర్మాణం లోపల ఏమేమి రక్ష కణాలు, అనుబంధ కణాలు, అదేవిధంగా మధ్య లోపల పత్రరంధ్రం అనేది అమరటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి రక్ష కణాల చుట్టూ అమరి ఉండేటువంటి అనుబంధ కణాల యొక్క సంఖ్యను బట్టి పత్రరంధ్రాలు వివిధ రకాలుగా ఉండబోతూ ఉంటుంది. వాటిని మనం ఇక్కడ ఏ విధంగా వివిధ రకాలుగా పేర్కొంటూ ఉంటాం. వాటిని అనమోసైటిక్ పత్రరంధ్రాలని, అనైసోసైటిక్ పత్రరంధ్రాలని, పారాసైటిక్ పత్రరంధ్రాలని, డయాసైటిక్ పత్రరంధ్రాలని పేర్కొనవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్ స్థాయి లోపల అంతర్నిర్మాణ శాస్త్రంలో వాటిని అధ్యయనం చేసే ఉంటారు. ఈ విధంగా జాతులను బట్టి పత్రరంధ్రాల యొక్క జాతులను బట్టి, అదేవిధంగా వాటి చుట్టూ అమరు ఉండేటువంటి పత్రరంధ్రాల చుట్టూ అమరు ఉండేటువంటి అనుబంధ కణాల అమరికను బట్టి కూడా పత్రరంధ్రాలని రకరకాలుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా మనం పత్రరంధ్రం యొక్క నిర్మాణంకి వచ్చేవరకు సాధారణంగా మొక్కల యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ పొరలో ఉండేటువంటి సన్నని రంధ్రాలను మనం విధంగా పేర్కొంటాం, ఇక్కడ పత్రరంధ్రాలుగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇక్కడ రంధ్రం వంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో అటువంటి రంధ్రం వంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ స్టోమాగా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా పత్రరంధ్రాల యొక్క నిర్మాణం వచ్చేవరకు ప్రతి పత్రరంధ్రాలను ఆవరించి 2 ప్రత్యేకమైన బాహ్య చర్మ కణాలు ఉండజరుగుతూ ఉంటుంది. వాటిని రక్ష కణాలుగా పేర్కొంటూ ఉంటాము. ఈ రక్ష కణాల చుట్టూ ఉండేటువంటి అనుబంధ కణాలు రక్ష కణాల చుట్టూ ఉండేటువంటి బాహ్య చర్మ కణాలు ఏవైతే ఉంటాయో అటువంటి కణాలను అనుబంధ కణాలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండేటువంటి రక్ష కణాలు మరియు అనుబంధ కణాలు కలిపి మనం పత్రరంధ్ర సంక్లిష్టంగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రక్ష కణాలన్నీ కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ రకాల ఏకదళ బీజ మొక్కల్లో, ఎస్పెషల్లీ గ్రామీణ కుటుంబానికి చెందినటువంటి మొక్కల లోపల ఆ రక్ష కణాల యొక్క ఉపరితల దృశ్యం అనేది చూడటానికి ఏ విధంగా డంబెల్ షేప్ లోపల ముద్గురాకారంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ మిగిలినటువంటి అన్ని ద్విదళ బీజ మొక్కల లోపల పత్రరంధ్రాలను ఆవరించి ఉండేటువంటి రక్ష కణాలన్నీ కూడా చిక్కుడు గింజ ఆకార నిర్మాణాన్ని పోలి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి రక్ష కణాలు ప్రతి రక్ష కణాలన్నీ కూడా సజీవ కణాలుగానే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే సజీవ కణాలుగా ఉండే రక్ష కణాల లోపల
ప్రధానంగా ఒక కేంద్రకం ఉంటుంది. దాంతో పాటుగా చాలా చిన్నగా ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న హరితరేణుల వంటి నిర్మాణం, చాలా తక్కువ సంఖ్యలో హరితరేణులు కూడా అమలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాటి చుట్టూ ఆవరించి ఉండేటువంటి అనుబంధ కణాల్లో మాత్రం హరితరేణులు ఉండటం అనేది జరగదు. ఓకే, రక్షక కణాలను ఆవరించి ఉండేటువంటి కణకవచంకి వచ్చేవరకు, కణకవచం అనేది పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే చోట మందంగా ఉండి స్థితిస్థాపక, మీకు డయాగ్రామ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ రక్షక కణాలను ఆవరించి ఉండేటువంటి ఆ కణకవచం ఏదైతే ఉంటుందో అది పత్రరంధ్రం ఆవరించి ఉండేటువంటి చోట మాత్రం చాలా మందంగా ఉండి స్థితిస్థాపక రహితంగా ఉంటూ ఉంటే, పత్రరంధ్రానికి దూరంగా మిగిలిన భాగం మొత్తం కూడా పలుచగా ఉండి స్థితిస్థాపకయుతంగా ఉండటంతో ఉంటుంది. ఎప్పుడైతే రక్షక కణాలు స్ఫీత స్థితిలోకి, అంటే వ్యాకోచ స్థితిలోకి మారినప్పుడు అప్పుడు ఏమవుతుంది, పత్రరంధ్రం యొక్క స్థితిస్థాపక రహిత ప్రదేశం ఇరువైపులకి లాగబడుతూ ఉంటుంది. కాబట్టి చూడటానికి రక్షక కణాలన్నీ కూడా చిక్కుడు గింజ ఆకారంలో కనిపించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రక్షక కణాలు ఎప్పుడైతే స్ఫీత స్థితిలోకి లేదా వ్యాకోచ స్థితిలోకి మారుతాయో అప్పుడు పత్రరంధ్రం తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రక్షక కణాల్లో ఉండేటువంటి నీటిని కోల్పోయినప్పుడు తిరిగి మళ్ళీ శ్లథ స్థితిలోకి లేదా సంకోచ స్థితిలోకి మారినప్పుడు తిరిగి పత్రరంధ్రము పక్క డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా పత్రరంధ్రం మూసుకొని పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పత్రరంధ్రం యొక్క అడుగు భాగంలో కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ విధంగా ఉంటే అటువంటి దాన్ని పత్రరంధ్ర కుహరంగా పేర్కొనడంతో ఉంటుంది. ఇటువంటి కుహరము, పత్రరంధ్ర కుహరము కొంతవరకు వాయువుల వినిమయానికి కొంతవరకు అణువుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే వాయువుల వినిమయం అంటే ఏంటి, ఇక్కడ కిరణజన సంయోగక్రియ ప్రక్రియ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోనికి గ్రహించుకోవడానికి మరియు ఆక్సిజన్ బయటకు విడుదల చేయడం కోసం కావచ్చు, లేకుంటే అదేవిధంగా శ్వాసక్రియ సమయం లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదల చేసి ఆక్సిజన్ను లోపలికి గ్రహించుకోవడం కోసం కావచ్చు. ఈ విధంగా కొంతవరకు వాయువుల వినిమయం కోసము పత్రరంధ్ర కుహరం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సాధారణంగా బాహ్య చర్మ కణాల మట్టానికి పత్రరంధ్ర కణాలు కూడా సమాన మట్టం లోపల అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాల ఎడారి మొక్కల్లో మాత్రము పత్రరంధ్రాలు అనేవి బాహ్య చర్మ కణాల యొక్క మట్టం కంటే కూడా ఇంకా కిందికి లోతుగా ఉండటం ఉంటుంది. ఆ విధంగా అటువంటి పత్రరంధ్రాలు చూడటానికి గుంటల్లో దిగబడినట్లుగా ఉండేటువంటి పత్రరంధ్రాలుగా ఉండటం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు ఎడారి లక్షణాలు చూపేటువంటి మొక్కలైనటువంటి కెలోట్రాపిస్ అంటే జిల్లేడు కావచ్చు, లేకుంటే నీరియం ఒడోరం అంటే గన్నేరు వంటి మొక్కల యొక్క పత్రాల యొక్క పత్రరంధ్రాలను గమనించినప్పుడు ఆ పత్రరంధ్రాలు బాహ్య చర్మ కణాల మట్టానికంటే లోపలికి దిగబడినట్లుగా ఉంటుంది. ఆ విధంగా ఉండే అటువంటి పత్రరంధ్రాలను విధంగా పేర్కొంటూ ఉంటాము. గుంటల్లో దిగబడిన పత్రరంధ్రాలు లేదా వాటిని సన్కెన్ స్టొమాటాగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి పత్రరంధ్రాలు ఉండటం ఫలితంగా కొంతవరకు బాష్పోత్సేక ప్రక్రియ అంటే ఎడారి లక్షణాలు చూపుతున్నటువంటి మొక్కలకి సరైనటువంటి నీరు లభించదు. కాబట్టి కొంతవరకు బాష్పోత్సేక ప్రక్రియ నిరోధించుకోవడం కోసము ఈ విధంగా పత్రరంధ్రాలు గుంటల్లో దిగబడినట్లుగా అమరు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా పత్రరంధ్రం యొక్క నిర్మాణం. ఈ విధంగా ఇటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండేటువంటి పత్రరంధ్రాలు చలనాన్ని ఏ విధంగా చూపుతూ ఉంటాయి అంటే పగటి వేళల్లో తెరుచుకోవటము, రాత్రి వేళల్లో మూసుకోవటము అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది చూద్దాం మనం. ఇక్కడ ఈ పత్రరంధ్రాల యొక్క చలన యాంత్రికం వచ్చే వరకు అంటే మూసుకోవడం తెరుచుకోవడం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సాధారణంగా కాంతి సమక్షం లోపల పత్రరంధ్రాలు తెరుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నిష్కాంతి లోపల పత్రరంధ్రాలు మూసుకుంటూ అంటే కాంతి సమక్షం తెరుచుకుంటూ ఉంటాయి, నిష్కాంతి లోపల పత్రరంధ్రాలు మూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన పత్రరంధ్ర చలనానికి రక్షక కణాల్లోని ద్రవాభిసరణ శక్మ విలువల్లో వచ్చేటువంటి పెరుగుదల ప్రధాన కారణం లేదా తగ్గుదలలే ప్రధాన కారణంగా ఉండటం ఉంటుంది. అంటే ద్రవాభిసరణ శక్మ విలువలలో పెరుగుదల మరియు తగ్గుదలలు రావడం వలన పత్రరంధ్రాలు మూసుకోవడం లేదా తెరుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కాంతి సమక్షం లోపల రక్షక కణాల్లో ఉండేటువంటి ద్రవాభిసరణ శక్మ విలువ ఎక్కువ రుణాత్మకంగా ఉండటమే కాకుండా ఆ ప్రక్కన ఉండేటువంటి బాహ్య చర్మ కణాల నుంచి నీరు అనేది రక్షక కణాల్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ద్రవాభిసరణ శక్మ విలువ ఎక్కువగా మారటం ఫలితంగా పక్కన ఉండేటువంటి బాహ్య చర్మ కణాల నుంచి నీరు అనేది అనుబంధ కణాల నుంచి నీరు అనేది ఎక్కడ ప్రవేశిస్తూ ఉంటుంది, రక్షక కణాలకు ప్రవేశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్షక కణాలకు ప్రవేశిస్తూ ఉంటుందో
అప్పటి వరకు శ్రద్ధ స్థితిలో ఉండేటువంటి లేదా అప్పటి వరకు సంకోచ స్థితిలో ఉండేటువంటి రక్ష కణాలు క్రమేణా వ్యాకోచ స్థితిలోకి మారడం అవుతూ ఉంటుంది, లేదా స్ఫీత స్థితిలోకి మారడం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే స్ఫీత స్థితిలోకి మారుతూ ఉంటుందో, మారే సమయం లోపల స్థితిస్థాపక రహిత ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశము అంటే రక్ష కణాన్ని ఆవరించుండే పత్రందాన్ని ఆవరించుండే ప్రదేశం మొత్తం కూడా మందమైనటువంటి కవచాన్ని కలిగి ఉండి స్థితిస్థాపకరహితంగా ఉందని చెప్పుకున్నాం ఎంతో మనం. సో కాబట్టి ఏమవుతుంది, ఆ స్థితిస్థాపక రహిత ప్రదేశం అనేది ఇరువైపులకి లాగబడుతూ ఉంటుంది. మిగిలినటువంటి స్థితిస్థాపకయుత ప్రదేశం కొత్తబడుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతూ ఉంటుంది, అక్కడ పత్రరంధ్రాలు తెరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రాత్రి వేళకు వచ్చేవరకు ఏమవుతుంది అంటే, రాత్రి వేళ లోపల కాంతి లేనప్పుడు రక్ష కణాల యొక్క ద్రవాభసరణ శక్మ విలువ ప్రక్కన ఉండేటువంటి బాహ్య చర్మ కణాల ద్రవాభసరణ శక్మ విలువ కంటే తక్కువగా ఉంటుంది, రుణాత్మకంగా మారిపోతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది, రక్ష కణాల్లో ఉండేటువంటి నీరు అప్పుడు పక్కన ఉండేటువంటి బాహ్య చర్మ కణాలు లేదా అనుబంధ కణాలకు ప్రవేశించవుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది, అప్పుడు రక్ష కణాలన్నీ కూడా స్థిర స్థితిలోకి లేదా సంకోచ స్థితిలోకి మారిపోతూ ఉంటాయి. ఫలితంగా అప్పటి వరకు పక్కలకి లాగబడినటువంటి స్థితిస్థాపకరహిత మందన ప్రదేశం ఏదైతే ఉంటుందో అది దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది, అప్పుడు పత్రరంధ్రాలు మూసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రక్ష కణాల్లో ఉండేటువంటి ద్రవాభిసరణ శక్మ విలువలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అటువంటి మార్పుల ఫలితంగానే రక్ష కణాలు మూసుకోవటం లేదా తెరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రక్ష కణాల్లో ఉండేటువంటి ఆ నీటిలో ఆ ద్రవాభిసరణ శక్మ విలువలు ఏ విధంగా మార్పు చెందుతాయి, ఆ విధంగా మార్పులను ఏ విధంగా చెందుతాయనే విషయాన్ని వివరించడం కోసం అనేక రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడినాయి. ఆ సిద్ధాంతాల ఆధారంగా ఆ రక్ష కణాలు ఏ విధంగా సంకోచ స్ఫీత స్థితిలోకి లేదా శ్రద్ధ స్థితిలోకి మారుతాయనే విషయాన్ని మనము చూద్దాం. ఈ విధంగా అంటే పత్తందాలను ఆవరించి ఉండేటువంటి రక్ష కణాల యొక్క చలన యాంత్రికము వివరించడం కోసం ప్రధానంగా వివిధ రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడడం జరిగింది. ప్రధానంగా మనం గమనించినప్పుడు పిండి పదార్థము చక్కెర పరికల్పన కానివ్వండి, లేకుంటే అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ సిద్ధాంతం కానివ్వండి, అదేవిధంగా మరొకటి ఆ పత్రరంధ్రాల చలనాన్ని pH విలువలు నియంత్రించడం కానివ్వండి, లేకుంటే అదేవిధంగా ప్రోటాన్ రవాణా యాంత్రికం లేదా పొటాషియం అయాన్ల రవాణా కూడా కొంతవరకు ఈ పత్రరంధ్ర చలన యాంత్రికాన్ని ఏ విధంగా వివరించడం కోసం ఈ విధంగా వివిధ రకాల పరికల్పన లేదా సిద్ధాంతాలు ప్రతిపాదించబడడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మనం చూసినప్పుడు కిరణజన్య సంయోగక్రియ సిద్ధాంతం. సాధారణంగా పత్రరంధ్రాలు మూసుకోవటము తెరుచుకోవడం అనేది రక్ష కణాలు జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ చర్యపై ఆధారపడి ఉంటుంది అని మొట్టమొదటిసారిగా వాన్ మోల్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. ఇతని ఉద్దేశం ప్రకారము ఈ చక్కెర అణువులు రక్తికలోకి చేరటం అంటే ఎప్పుడైతే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందో పగటి సమయం లోపల సూర్యకాంతి తగలగానే రక్ష కణాల్లో ఉండేటువంటి హరిత రేణువులు కిరణజన్య సంయోగక్రియ జరిపి చక్కెర పదార్థాన్ని తయారు చేయడంతో ఉంటుంది. ఆ విధంగా తయారైనటువంటి చక్కెర పదార్థాల గాఢత పెరగటం ఫలితంగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, రక్ష కణాల్లో ఉండేటువంటి నీటి గాఢత అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే నీటి గాఢత పెరుగుతూ ఉంటుందో అప్పుడు అల్ప గాఢత ప్రదేశం నుంచి ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా నీరు అనేది బాహ్య చర్మ కణాల నుంచి రక్ష కణాలకు ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు సంకోచ స్థితిలో ఉండేటువంటి రక్ష కణాలు వ్యాకోచ స్థితిలోకి మారుతాయి. కాబట్టి ఆ పత్రరంధ్రం తెరుచుకోవటం జరుగుతూ ఉంటుంది. అదే రాత్రి వేళకు వచ్చేసరికి ఏమవుతుంది, ఆ రక్ష కణాల్లో ఉండేటువంటి ఆ చక్కెర పదార్థం పిండి పదార్థంగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే పిండి పదార్థంగా మారిపోతూ ఉంటుందో మారినప్పుడు దాంట్లో ఉండేటువంటి వాటి యొక్క గాఢత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రక్ష కణాల్లో నీటి గాఢత తగ్గిపోతుంది. కాబట్టి పక్కన ఉండేటువంటి బాహ్య చర్మ కణాలలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నీరు అనేది రక్ష కణాల నుంచి అనుబంధ కణాలు లేదా బాహ్య చర్మ కణాలకు ప్రవేశించడం ఫలితంగా ఆటోమేటిక్గా పత్రరంధ్రాలు సంకోచ స్థితిలోకి మారుతాయి. కాబట్టి పత్రరంధ్రము మూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అని వాన్ మోల్ శాస్త్రవేత్త కిరణజన్య సంయోగక్రియ సిద్ధాంతం ప్రకారం పేర్కొనడం జరిగింది. కానీ ఈ సిద్ధాంతాన్ని అందరు శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. ఎందుకోసము అంటే రక్ష కణాలు జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ పత్రరంధ్ర చలనాన్ని నియంత్రించేంత
పరిమాణంలో జరగదు కాబట్టి దీన్ని అందరూ ఆమోదించడం అనేది జరగలేదు. తర్వాత మరొక సిద్ధాంతమైనటువంటి పిండి పదార్థము చక్కెర పరికల్పన అనేటువంటి మరొక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సాధారణ రక్ష కణాల్లోని పిండి పదార్థం పరిమాణం రాత్రి సమయంలో ఎక్కువగాను పగటి సమయంలో తక్కువగా ఉండటాన్ని మొట్టమొదటిసారిగా లాయిడ్ అండ్ లాస్ట్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త గమనించడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే వాటి యొక్క విలువలు మారిపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుంది, అప్పుడు పత్రాంతం మూసుకోవటం లేదా తెరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. పిండి పదార్థం చక్కెర పరికల్పన, దీన్ని లాయిడ్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దీన్ని లాయిడ్ పరికల్పన అని కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పగటి వేళలో రక్ష కణాల్లో హరిత రేణువులు ఉండటం వల్ల కిడ్నీ సంయోగక్రియ ద్వారా చక్కెర పదార్థం తయారు చేసుకుని జరుగుతూ ఉంటుంది. ఈ చక్కెరలు రక్ష కణాల్లో నీటిలో కరగడం ఫలితంగా రక్ష కణాల్లో ద్రవాంశాలు నకల శక్మము ఎక్కువగా రుణాత్మకంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, అనుబంధ కణాల్లో ఉండేటువంటి నీరు రక్ష కణాల్లోకి ద్రవాంశ ప్రక్రియ ద్వారా రవాణా చెందుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, రక్ష కణాల్లో పీడన శక్మం వృద్ధి చెందుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దీనివల్ల ఏమవుతుంది కాబట్టి ఫలితంగా పత్రాంతం తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు విధంగా తెచ్చుకుంటే పత్రాంతరము అంటే ఎప్పుడైతే అనుబంధ కణాల్లో ఉండేటువంటి నీరు రక్ష కణాల్లో ప్రవేశించగానే ఆ పత్రాంతరం రక్ష కణము అనేది తెరుచుకుంటే స్ఫీత స్థితిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే స్ఫీత స్థితిలోకి మారుతూ ఉంటుందో మారగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, పత్రాంతం చుట్టూ ఉండేటువంటి మందమైనటువంటి స్థితిస్థాపక రహిత ప్రదేశం అనేది లోపలికి లాగబడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పత్రాంతం తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రాత్రి వేళ ఏమవుతుంది, రక్ష కణాల్లో ఉండేటువంటి చక్కెర మొత్తం కూడా ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ చర్య వలన ఏదైనా మారిపోతే పిండి పదార్థాలుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే పిండి పదార్థాలుగా మారుతాయో పిండి పదార్థాలు నీటిలో కరగడం అనేది జరగదు కాబట్టి రక్ష కణాల్లో ఉండేటువంటి ద్రవాంశ శక్మ విలువ అనేది తగ్గిపోయి రుణాత్మకంగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే రక్ష కణాల్లో ఉండేటువంటి అనుబంధ కణాల్లోకి అంటే ఆ విధంగా ఎప్పుడు రుణాత్మకంగా మారుతూ ఉంటుందో ఆటోమేటిక్గా రక్ష కణాల్లో ఉండేటువంటి నీరు అప్పుడు అనుబంధ కణాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, రక్ష కణం మళ్ళీ తిరిగి దగ్గరగా సంకోచం చెందిన ఫలితంగా లేదా శ్రద్ధ స్థితిలోకి మారడం ఫలితంగా ఆ పత్రాంతము మూసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పత్రాంతాల చలన యాంత్రికము అనేది పిండి పదార్థము మరియు చక్కెరలు ఒక రూపం నుండి మరొక రూపంలో మారే క్రమం లోపల పత్రాంతం తెరుచుకోవడం మరియు మూసుకోవడం జరుగుతూ ఉంటుంది అని ఈ పిండి పదార్థం చక్కెర పరికల్పన ప్రకారం లాయిడ్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. దీన్ని సేయర్ శాస్త్రవేత్త ఆమోదించడం కూడా జరిగింది. నెక్స్ట్ మరొకటి వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ మంది శాస్త్రవేత్త ఆమోదించినటువంటిది మరొకటి ఏంటంటే ఇది పొటాషియం అయాన్ల రవాణా. విధంగా నెక్స్ట్ ఈ పొటాషియం అయాన్ల రవాణా ఫలితంగా పత్రాంతాలు తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతూ ఉంటుంది అని మరొక సిద్ధాంతం ప్రకారం. అంటే పొటాషియం అయాన్ల రవాణా అనేది పత్రాంతాల యొక్క చలన యాంత్రికాన్ని నియంత్రించడం జరుగుతూ ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ఫ్యూజిన్ శాస్త్రవేత్త జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏ విధంగా అంటే సాధారణంగా పత్రాంతాల్లో రక్ష కణాల్లో ఎప్పుడైతే పొటాషియం అయాన్లు ఎక్కువగా ఉంటాయో ఆటోమేటిక్గా పత్రాంతాలు తెరుచుకుంటాయని ఇమ్యూరా మరియు ఫ్యూజిన్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా వివరించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని సపోర్ట్ చేస్తూ మరొక శాస్త్రవేత్త లెవిట్ అండ్ రస్కిన్ అనేటువంటి శాస్త్రవేత్తలు దాన్ని పూర్తిగా అది ఏ విధంగా జరుగుతుందని పూర్తిగా వివరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా సాధారణంగా రక్ష కణాల్లో ఉండేటువంటి పొటాషియం మరియు క్లోరేట్ మాలేట్ అయాన్లు గుమ్మికూడడం వలన పత్రాంతాలు తెచ్చుకుంటాయి. కాంతి సమక్షం లోపల సాధారణంగా పొటాషియం అయాన్లు అనుబంధ కణాల నుంచి రక్ష కణాల్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పొటాషియం అయాన్లు రక్ష కణాల్లో ప్రవేశించినటువంటి ఆ పొటాషియం అయాన్లు ఆ రక్ష కణాల్లో ఉండేటువంటి పిండి పదార్థాలను ఏ విధంగా గ్లూకోజ్ అణువులుగా విచ్ఛిన్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారుతాయో మారగానే ఏమవుతుంది, pH విలువ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే pH విలువ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మాలిక ఆమ్లం గాఢత కూడా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అనుబంధ కణాల్లో ఉండేటువంటి
క్లోరైడ్ అయాన్లు రక్ష కణాలకు చేరిన వెంటనే మాలిక్ ఆమ్లము హైడ్రోజన్ అయాన్లుగా మరియు మాలేట్ అయాన్లుగా విడిపోవటం అనేది జరుగుతుంది. సో ఈ అయాన్లు రక్ష కణాల్లోకి విస్తరణ చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రక్ష కణాల్లో ఉండేటువంటి పొటాషియం, క్లోరైడ్, మాలేట్ అయాన్లు ఎక్కువ శాతం లోపల గుమికూడటం ఫలితంగా ఆటోమేటిక్గా రక్ష కణాలు ఏమవుతుంది, ద్రవాభిసరణ శక్మ విలువ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ద్రవాభిసరణ శక్మ విలువ పెరిగి ఆ రక్ష కణాల్లో ఉండే నీరు రుణాత్మకంగా మారుతుందో, మారగానే అప్పుడు ఏమవుతుంది, ఆ అనుబంధ కణాల్లో ఉండేటువంటి నీరు రక్ష కణాల్లోకి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా రక్ష కణాలు వ్యాకోచం చెందడం వలన పత్ర రంధ్రాలు తెరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రాత్రి వేళకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ పొటాషియం మరియు క్లోరైడ్ అయాన్లు రక్ష కణాల నుండి తిరిగి మళ్ళీ అనుబంధ కణాల్లోకి రవాణా చెందడం ఫలితంగా రక్ష కణాల్లో మళ్ళీ తిరిగి ఏమవుతుందో పిండి ఆ గ్లూకోజ్ మొత్తం ఏదైనా మారుతుంటే పిండి పదార్థంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే పిండి పదార్థంగా మారుతుందో పిండి పదార్థం నీటిలో కరగడం అనేది జరగదు కాబట్టి ద్రవాభిసరణ శక్మం అనేది తక్కువ రుణాత్మకంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అనుబంధ కణాలు ద్రవాభిసరణ శక్మము ఎప్పుడైతే తక్కువ రుణాత్మకంగా ఉంటుందో ఆటోమేటిక్గా రక్ష కణాల్లో ఉండేటువంటి నీరు తిరిగి మళ్ళీ అనుబంధ కణాల్లోకి విస్తరణ చెందుతూ ఉంటుంది. అంటే అనుబంధ కణాలు ద్రవాభిసరణ శక్మ విలువ ఎక్కువగా రుణాత్మకంగా ఉంటుంది, రక్ష కణాల్లో ఉండేటువంటి ద్రవాభిసరణ శక్మ విలువ తక్కువ రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా రక్ష కణాల్లో ఉండేటువంటి నీరు అనుబంధ కణాల్లోకి ప్రవేశించబడుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే అనుబంధ కణాలకు ప్రవేశిస్తూ ఉంటుందో అప్పుడు ఆ రక్ష కణాలు దగ్గరగా సంకోచం చెందడం ఫలితంగా అవి ఏ విధంగా స్థిర స్థితిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే స్థిర స్థితిలోకి మారిపోతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పత్రరంధ్రం మూసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తూ ఉంది. డయాగ్రామ్లో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఏ విధంగా పత్రరంధ్రం తెచ్చుకున్నప్పుడు పొటాషియం అయాన్లు మొత్తం కూడా లోపలికి రావడం జరిగింది. దాన్ని సరిచేయడం కోసం క్లోరైడ్ అయాన్లు కూడా రావడం జరిగింది. కానీ అదే సమయంలో ఏమైంది, ఇక్కడ ప్రోటాన్లు మొత్తం కూడా బయటికి రవాణా చెందడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే ప్రోటాన్లు బయటికి రవాణా చెందాయో ఆ ప్రోటాన్ల విడుదల కోసం ఏమైంది, ఇక్కడ మాలిక్ ఆమ్లం అనేది ఏ విధంగా మారింది, మాలేట్ అయాన్లకి విడిపోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఎప్పుడైతే పొటాషియం అయాన్లు రక్ష కణాలకు ప్రవేశించగానే ఏ విధంగా మారింది, ఆ పిండి పదార్థం అనేది పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లంగాను పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లం తిరిగి మాలిక్ ఆమ్లంగా మారింది. మాలిక్ ఆమ్లం తిరిగి మాలేట్ అయాన్లను ఏర్పరచడం జరిగింది. ఆ విధంగా మాలేట్ అయాన్లు ఏర్పడే క్రమంలోనే ఏర్పడినప్పుడే మళ్ళీ తిరిగి ఆటోమేటిక్గా అక్కడ ఆ మాలేట్ అయాన్లు సరిచేయడం కోసం క్లోరైడ్ అయాన్లు కూడా లోనికి ప్రవేశించడం జరిగింది. సో ఇదంతా కూడా పగటిపూట జరిగింది కాబట్టి పగటిపూట జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ మాలేట్ అయాన్ల గాఢత పెరిగింది, అక్కడ క్లోరైడ్ అయాన్ల గాఢత పెరిగింది, ఆటోమేటిక్గా పొటాషియం అయాన్ల గాఢత పెరిగింది. కాబట్టి ఆ రక్ష కణాల్లో ఉండేటువంటి నీటి యొక్క ద్రవాభిసరణ శక్మం ఏమైంది, ఇక్కడ ఎక్కువ రుణాత్మకంగా మారడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, తక్కువ రుణాత్మకతను కలిగి ఉండేటువంటి అనుబంధ కణాల్లో ఉండేటువంటి నీరు ఆటోమేటిక్గా రక్ష కణాలకు ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రక్ష కణాలు ఏ విధంగా మారుతాయి, ఇక్కడ స్ఫీత స్థితిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే స్ఫీత స్థితిలోకి మారుతాయో అప్పుడు ఆటోమేటిక్గా పత్రరంధ్రము మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే రాత్రిపూటకు వచ్చేవరకు ఏమవుతుంది, రాత్రిపూట బయటకు వెళ్ళినటువంటి ప్రోటాన్లన్నీ కూడా తిరిగి లోనికి రావడం జరుగుతూ ఉంటుంది. అదే పొటాషియం అయాన్లు కూడా బయటకు కూడా జరుగుతూ ఉంటుంది. అదే సమయం లోపల ఆ మాలేట్ అయాన్లు మళ్ళీ ప్రోటాన్లను గ్రహించుకొని మాలిక్ ఆమ్లంగా మారుతుంది. మాలిక్ ఆమ్లం తిరిగి మళ్ళీ పిండి పదార్థంగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే పిండి పదార్థంగా మారుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా పత్రరంధ్రంలో పత్రరంధ్రం చుట్టూ ఆవరించుకునే రక్షకణం లోపల ద్రవాభిసరణ శక్మం అనేది తక్కువ రుణాత్మకంగా ఉంటుంది. అదే అనుబంధ కణాల్లో ఉండేటువంటి ద్రవాభిసరణ శక్మం ఎక్కువ రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రక్ష కణాల్లో ఉండేటువంటి నీరు పూర్తిగా అనుబంధ కణాలకు ప్రవేశించిన ఫలితంగా అనుబంధ కణాలు స్ఫీత స్థితిలోకి మారుతాయి. రక్ష కణాలు స్థిర స్థితిలోకి అంటే సంకోచం చెందడం ఫలితంగా పత్రరంధ్రం మూసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఈ పొటాషియం అయాన్ల రవాణా లేదా ప్రోటాన్ పంప్ అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఆమోదించడం కూడా జరిగింది. ఈ విధంగా వివిధ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాల ప్రకారం ఏదైనప్పటికీ కూడా రక్ష కణాలు స్థిర స్థితిలో ఉన్నప్పుడేమో పత్రరంధ్రం మూసుకొని పోయి ఉంటుంది. రక్ష కణాలు ఎప్పుడైతే స్ఫీత స్థితిలోకి మారుతాయో అప్పుడు
అవి తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతాల ప్రకారము వివరించడం జరిగింది. ఈ విధంగా పత్రరంధ్రాల చలన యాంత్రికమనే జరుగుతూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా ఎస్ఏ క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిగ్రీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఇది యాన్యువల్ ఎగ్జామ్ లోపల ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.